కష్టమైన పరిస్థితులు నిన్ను స్ట్రాంగ్ గా తయారు చేస్తాయి. స్ట్రాంగ్ మ్యాన్ కష్టాలను తట్టుకొని ఈజీ లైఫ్ క్రియేట్ చేస్తాడు. ఈజీ లైఫ్ మనిషిని వీక్ గా తయారు చేస్తుంది. వీక్ పర్సన్ లైఫ్ ని కష్టంగా మార్చుకుంటాడు. సో నువ్వెప్పుడు ఈజీ లైఫ్ కి అలవాటు పడద్దు. లైఫ్ లో ఎప్పుడు ఎంతో కొంత రిస్క్ ఉండాలి. అప్పుడే నువ్వు అలర్ట్ గా ఉంటావు. లైఫ్ లో నీకు ఫెయిల్యూర్ రాలేదంటే నువ్వు గొప్పగా ఏం చేయడం లేదని అర్థం. వెంటనే ఏదో ఒకటి ట్రై చేయి, లేదంటే ఎప్పుడూ ఒక కామన్ మ్యాన్ లాగే మిగిలిపోతావు. ఇక్కడ సింపుల్ రూల్, నీకు ఏదైనా గొప్పగా కావాలంటే నువ్వు ఖచ్చితంగా గొప్పగా ఆలోచించాలి, కష్టపడాలి. లేదంటే మళ్ళీ అదే జీవితం, అదే లైఫ్. నీకు నీ జాబ్ నచ్చడం లేదా, నీ పని నీకు నచ్చడం లేదా, తప్పదు. లైఫ్ రన్ అవ్వాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే జాబ్ చేయాలి. కానీ నీకు దొరికిన టైంని సక్సెస్ కోసం వాడుకో. ఒక టార్గెట్ పెట్టుకో, ఒక పాత్ రెడీ చేసుకో, దానికి కొంత టైం కేటాయించు. రోజుకు కనీసం 2-3 గంటలు దానికోసం కేటాయించు. డైలీ ఫ్రెండ్స్తో బాటకానీలు వేసే టైంని కానీ, రోజుకు గంటలు రీల్స్ చూసే టైంని కానీ, ఇలా ఏదో ఒక టైంని కట్ చేసుకొని నీ గోల్స్ కోసం వాడుకో. కొన్ని రోజులకు నీకు ఫెయిల్యూర్స్ వస్తాయి. నీకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే నీకు కొత్త దారులు దొరుకుతున్నాయని అర్థం. కొత్త దారులు నువ్వు వెతుకుతున్నావు అంటే ఏదో ఒక రోజు నీకు సక్సెస్ దొరికిపోతుంది. లైఫ్ అనేది ఒక గేమ్. ఐ లవ్ దిస్ గేమ్. నేను ఈ గేమ్ లో ఉంటా. వేల మంది నాకు ఇక్కడ పోటీ ఇస్తున్నారు. జాబ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, చదువులో కావచ్చు. ఎక్కడ చూసినా ఎవడికి వాడు గెలవాలని 100% ట్రై చేస్తున్నాడు. ఎవడి టాలెంట్ ని వాడు కొత్తగా వాడుతున్నాడు. మరి మనం ఎందుకు మన జీవితం ఇంతే అని సరిపెట్టుకుంటున్నాం? మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన సక్సెస్ ని ఎవడో ఒకడు తన్నుకుపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అదే ఫెయిల్యూర్. ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఈ రోజుల్లో ఎంతమంది పడుకోగానే నిద్రపోతున్నారు? మనం డేని సరిగా వాడుకోం, కానీ నైట్ ప్రశాంతంగా నిద్ర రావాలంటే ఎలా? మనం పోయాక దెయ్యాలు అవుతామంటారు. పోయాక అవుతామో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మన చుట్టూ బోలెడని గోస్టులు ఉన్నాయి. టెన్షన్, కోపం, చిరాకు, వర్క్ ప్రెషర్, మనీ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని మన చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి. మనం పడుకోగానే మన చుట్టూ చేరుతాయి ఈ గోస్టులు. నిద్ర సరిగా రాదు, కానీ ఉదయం లేవగానే అదే రొటీన్ లైఫ్ కి అలవాటు పడతాం. అన్నీ మర్చిపోయి మొబైల్స్ కి అతుక్కుపోతాం. ఫేక్ లైఫ్ కి అలవాటు పడిపోతున్నాం. మళ్ళీ నైట్ అవగానే ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొచ్చి మనకు నిద్ర పట్టదు. డేని నీ గోల్స్ రీచ్ అవ్వడానికి వాడుకో. కష్టపడు, అలసిపో, చిన్న పిల్లల్లా నిద్రపో. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నైట్ మీరు పడుకున్నప్పుడు మీ చుట్టూరు ఎన్ని గోస్టులు ఉంటున్నాయి? గుర్తుపెట్టుకో, నీ రిటైర్మెంట్ ఒక ట్రిప్ లా ఉండాలి, నీకు ఒక హాలిడేలా ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ రోజు నువ్వు రెస్ట్ లేకుండా పని చేయాలి. ఈ రోజు నువ్వు పడుకుంటే నీకు 70 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా, రేపు నువ్వు పోయే రోజు వచ్చినా సరే, ఆ ముందు రోజు ఒక ముద్ద అన్నం కోసం నువ్వు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. సో సక్సెస్ దొరికే వరకు రెస్ట్ అనే మాటే ఉండొద్దు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.